రేవంత్ సర్కార్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్టను మంటగలుపుతోంది. నిలకడగా ఈవోలు ఉండకపోవడంతో ఆలయ నిర్వహణ గాడి తప్పింది. దేవాలయ పరిసరాల్లో అవినీతి, అక్రమ వసూళ్లు అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. కొందరు అక్రమార్కులు ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని భక్తజనం భగ్గుమంటోంది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాలన పట్టు తప్పింది. అవినీతి, అక్రమ వసూళ్లు పేటరేగిపోతున్నాయి. ఇతరత్రా అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 23 నెలల వ్యవధిలోనే 4 ఈవోలను మార్చింది. మొదట గీతారెడ్డి 4 నెలలు, తరువాత భాస్కర్రావు 10 నెలలు, రవినాయక్ 4 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆలయ ఈవోగా వెంకట్రావు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక ఈవో బాధ్యతలు చేపట్టి పాలనపై పట్టు సాధించేలోపు అతన్ని తప్పిస్తోంది ప్రభుత్వం. దీంతో కొత్తగా వచ్చే అధికారి పెత్తనం మూడాళ్లు ముచ్చటగానే మారుతోంది. అటు కొంతమంది ఆఫీసర్లు నిత్యం సెలవుల్లో ఉంటున్నారు, లేదంటే స్వామివారి కళ్యాణం పేరుతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆఫీసర్ల వ్యవహారం ఇలా ఉండడంతో యాదాద్రి ఆలయ నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. కాంగ్రెస్ పాలనలో యాదాద్రి గుట్టపై అవినీతి రాజ్యమేలుతోంది. 10 రోజుల క్రితం ఆలయ ఈఈ రామారావు ఆలయ పరిసరాల్లోనే కాంట్రాక్టర్ల వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. 2 నెలల క్రితం కొంతమంది ఉద్యోగులు ముఠాగా ఏర్పడి ఆలయ స్టోర్ రూంలో చింతపండు, ఉప్పు, నూనె దొంగతనం చేస్తుండగా భక్తులే స్వయంగా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అటు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వివాదాస్పదంగా మారింది. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం రాజకీయ పైరవేలతో 20 మంది ఉద్యోగులను అక్రమంగా నియమించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కొంతమంది దొంగ టికెట్లు పెట్టి యాదగిరిగుట్ట ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. కొండపైకి వెళ్లాలంటే ఒక్కో వాహనానికి ₹500 వసూలు చేస్తున్నారు. కొండపైకి ఆటోలు నడుపుతున్న డ్రైవర్ల వద్ద రోజు కొంత మొత్తం రుసుము కట్టాలని ఆలయ అధికారులు ఆర్డర్స్ జారీ చేశారు. ఆలయం పేరు మీద సంపాదించే దాంట్లో కొంత చెల్లించాల్సిందేనని నోటీసులిచ్చారు. ఆఫీసర్ల తీరుపై ఆటో కార్మికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అటు కాంట్రాక్టర్లు అన్ని టెండర్లపై అధికారులకు కమిషన్లు ముట్టజెప్తున్నారు. దీంతో యాదాద్రి దేవాలయానికి దక్కాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. కాంగ్రెస్ పాలనలో ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పాలనా వ్యవస్థ అస్తవ్యవస్థంగా ఉంది. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి గల కారణం గత సంవత్సరం కాలం నుంచి ఇన్ఛార్జ్ల పాలనతోని స్థిరమైనటువంటి ఒక ఈవో కార్యనిర్వహణాధికారి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో స్థిరత్వమైనటువంటి ఈవో గారు లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతూ ఉంది. దేవాలయంలో భక్తులకు నిత్యం అన్నదానం చేసే వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. గతంలో ఆలయ సత్రంలో రోజుకు 1500 మందికి భోజనాలు పెట్టేవారు. భక్తులు కడుపు నిండా తృప్తిగా ఆహారం తినేవారు. కానీ ఇప్పుడు కేవలం 500 మందికి ఆదర బాదరాగా భోజనం పెట్టి గంట వ్యవధిలోనే సత్రాన్ని మూసివేస్తున్నారు. దీంతో దేవుని ప్రసాదం తిందామనుకునే భక్తజనానికి నిరాశే మిగులుతోంది. ఆలయంలో ఉన్న సమస్యలన్నింటికీ భక్తులు అంటున్నారు. ఇక్కడ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించలేక భక్తుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందులో కొనలో మరికొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐఏఎస్ అధికారిని వేస్తాను గతంలో వాగ్దానం చేసిరు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను కాకుండా స్థిరంగా ఉండేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఈ ఆలయాన్ని కేటాయించాలి, ఈ ఆలయ ప్రతిష్టను కాపాడాలి, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి తలముఖంగా ఉండే విధంగా ఒక మంచి అధికారిని వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈవోలు పదే పదే మారుతుండటంతో ఆలయ నిర్వహణ అదుపు తప్పింది. కొండపైన భక్తులకు కనీస సదుపాయాలు లేవు. టాయిలెట్స్ నిర్వహణ సరిగ్గా లేదు. ఉన్న అధికారులు అడుగడుగునా విఫలమవుతూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇకనైనా తప్పులు సరిదిద్దుకొని పాలన సవ్యంగా చేయాలని, మెరుగైన సదుపాయాలు కల్పించాలని యాదాద్రి భక్తజనం కోరుతోంది.